మెన్ అయితే వెళ్ళొచ్చు, ఉమెన్ అయితే వెళ్ళకూడదు, ఉమెన్ కాబట్టి ఇలా అయిందని చెప్పి. నో, లెట్ ఇస్ నాట్ డూ దాట్. ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడితే కనుక వాళ్ళ ఫాదర్ ఆవేదన ఒకసారి చూసుకుంటే ఫ్యాక్ట్ ఆఫ్ మర్డర్ గురించి మాట్లాడాలి తప్ప ఎక్స్ రూమ్మేట్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ టాపిక్స్ తీసుకురాకూడదు ఎక్కడ. ఇది ఖచ్చితంగా ఖండించాలి ఎవరైనా ఇలా మాట్లాడితే. సో 31st తర్వాత నిఖిత పేరెంట్స్తో టచ్ బేస్ చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. దిర్ వాజ్ నో ఫోన్ కాల్, నథింగ్. 2వ తారీఖున అర్జున్ శర్మ అనే వ్యక్తి తీసుకెళ్ళిపోయి మేరీల్యాండ్లో కంప్లైంట్ ఇచ్చి ఈ అమ్మాయి మిస్సింగ్ ఉందని చెప్పి ఇమ్మీడియట్గా ఆ రోజు రాత్రే అతను తీసుకుని మేరీల్యాండ్ టు ఇండియా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకుని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీ ఇంటర్పోల్ యాక్టివేట్ అయ్యి అతన్ని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. ఇది కథ సినాప్సిస్. మనం చూసుకుంటే 3rd ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అర్జున్ శర్మ, అతని రూమ్లోనే ఈ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఇతనికి ఒక చిన్న సింపుల్ ప్లానింగ్ ఉంటుంది. మర్డర్ చేసింది యూఎస్లో, ఇండియాకి వెళ్ళిపోతే మన ఎవరేం చేయలేరు అనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్లోనే టికెట్ బుక్ చేసుకుని ఇండియాకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఢిల్లీ ఇంటర్పోల్ ఇతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటా ఉంటే ఒక ఎస్కేపిస్ట్ కనిపిస్తున్నాడు అర్జున్ శర్మలో. మనం అర్జున్ శర్మ పైన ఏమైనా ఎలిగేషన్స్ వేయాలన్నా కూడా అతను ట్రయల్కి వెళ్ళాలి. యూఎస్లో హోమిసైడ్ 1 and 2 కాబట్టి అర్జెంట్గా అతన్ని యూఎస్కి అప్పచెప్పాలి. వాళ్ళ ట్రయల్స్ పైన అతను ప్రూవ్ అయితే హోమిసైడ్ 1 and 2 కాబట్టి ఇతనికి డెత్ సెంటెన్స్ ఉండదు, ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఇఫ్ ద ట్రయల్ ప్రూవ్ టు బి ఫ్యాక్ట్.